నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, నగరంలోని పలు దేవాలయాలలో గురువారం శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. రాబర్ట్సన్ పేట శ్రీ భద్రాద్రి రామాలయం, బచ్చుపేట శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం తదితరాలయాలలో శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను తిలకించారు. బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం స్వామివారి కళ్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. దేవస్థానం స్థానాచార్యులు ముత్తేవి శశికాంత్ బ్రహ్మత్వములో అంకురార్పణ, వాస్తు పూజ తదితర కార్యక్రమాలు జరిగాయి. దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త ముతేవి రవికాంత్, కార్యనిర్వహణాధికారి ఎన్ సూర్య చక్రధరరావు పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి. త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్య నాయకులతో ఆర్కే పారడైజ్ కాన్ఫరెన్స్ హాల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. టీడీపీ, బీజేపీ బలపరిచిన మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పటినుంచి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేయాలని నాయకులు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో అహర్నిశలు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పేద, మధ్య తరగతి ప్రజల కోసం వైఎస్సార్ ఆరోగ్య శ్రీ కింద 26 లక్షల వరకు ఉచిత చికిత్స కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు వైఎస్సార్ సిపి మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి కిట్టు తెలిపారు. గురువారం మచిలీపట్నం మండలంలోని వాడపాలెం గ్రామంలో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలను గూర్చి వివరించారు. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గ్రామస్తులతో మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చరిత్రాత్మక ఘట్టమన్నారు. గ్రామాలకే స్పెషలిస్ట్ వైద్యులు తరలివచ్చి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం రాష్ట్రంలో మునుపెన్నడూ తాను చూడలేదని చెప్పారు. అక్షర యోధుడు, కలన్ కౌంటర్ దినపత్రిక అధినేత రవికుమార్ వాసవి దేవి దంపతుల్ని మచిలీపట్నం శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో పాలకవర్గం ఆధ్వర్యంలో వేద పండితులతో ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్గా నియమితులైన సందర్భంగా ఉగాది ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారం అందుకున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు దేవస్థానం అధ్యక్షుడు మామిడి మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి మోటమర్రి బాబా ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఉపాధ్యక్షుడు సామా కాంతారావు, కోశాధికారి శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ హైగ్రీవరావు, ఆర్యవైశ్య సమాజం ప్రధాన కార్యదర్శి ఉడత్తు కిషోర్, ఆర్యవైశ్య సంఘం నాయకులు గుడివాడ మెహర్ ప్రసాద్, గుడివాడ మెహర్ ప్రకాష్, ఎస్ఎస్ గుప్తా, పుట్టూరి కిరణ్, ఈసీ మెంబర్లు అన్నం బాబురావు, కారుమూరి రాజేంద్ర ప్రసాద్, జయవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సాధారణ ఎన్నికలు 2024 సంబంధించి పోలింగ్ రోజున, పోలింగ్కు ముందు రోజున అంటే మే నెల 12, 13 తేదీలలో ప్రింట్ మీడియాలో ఎంసీ అనుమతి లేకుండా ఎలాంటి రాజకీయ ప్రచార ప్రకటనలు ప్రచురించకూడదని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రింట్ మీడియాలో ప్రచురితమైన అభ్యంతరకరమైన మరియు తప్పుదోవ పట్టించే ప్రకటనల ఉదంతాలు గతంలో ఎన్నికల కమిషన్ దృష్టికి వచ్చాయన్నారు. ఇలాంటి ప్రకటనలు ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తాయని, కావున అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు మరియు ఎలాంటి ఆవేశపూరితమైన, తప్పుదారి పట్టించే లేదా విచిత్రమైన ప్రకటనల కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు రాజ్యాంగంలోని 324వ అధికరణంలోని అధికారాలను మరియు దీనికి వీలు కల్పించే అన్ని ఇతర అధికారాలను వినియోగించుకుంటూ ఎన్నికల కమిషన్ రాజకీయ ప్రకటనల ధిక్కరణలు ముందస్తుగా ధృవీకరించబడితే తప్ప ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి లేదా ఏదైనా ఇతర వ్యక్తుల సంస్థ పోలింగ్ రోజున మరియు పోలింగ్ రోజుకు ఒక రోజు ముందు ప్రింట్ మీడియాలో ప్రకటనలను ప్రచురించకూడదని ఎన్నికల సంఘం సూచించిందని అన్నారు.